హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట, విచ్ ఈస్ 12 volts battery is connected in a circuit to this 4 ohms, 12 ohms resistors are connected in parallel. 3 ohms resistor is connected in series to this agreement. Draw the electrical circuit. ఆ సర్క్యూట్ ఎలా ఉందో డ్రా చేయాలి అండ్ దాన్ని యూస్ చేసి మనం ఆ సర్క్యూట్లో ఉన్న కరెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది సింపుల్ ప్రాబ్లం అనమాట. అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే 9th చాప్టర్లో ఉన్న క్వశ్చన్ స్టూడెంట్స్. సో సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు మీకు ఇమీడియట్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. అండ్ మనకి ఈ ఛానల్లో 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్, అన్ని ఫుల్ చాప్టర్ వీడియోస్, అన్ని పీవైక్యూ క్వశ్చన్స్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్స్ సంబంధించిన బిట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, like the video, share the videos, comment below if you have any doubts అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక ఈ ప్రాబ్లం ఇచ్చారు. ఒక 12 volts బ్యాటరీ ఉందంట. సో బ్యాటరీ స్టూడెంట్స్, ఇది ఒక బ్యాటరీ అనమాట. సర్క్యూట్ అందంగా డ్రా చేసుకుందాం. 12 volts బ్యాటరీ ఉంది. బ్యాటరీని దేనికి కనెక్ట్ చేశారు? ఈజ్ కనెక్టెడ్ ఇన్ ఏ సర్క్యూట్. ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేశారు. ఆ సర్క్యూట్ ఎలా ఉందో చూద్దాం. అండ్ టు దిస్ ఆ సర్క్యూట్లో 4 ohms, 12 ohm రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఆ సర్క్యూట్లో 4 ohms, 12 ohms రెసిస్టెన్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేశారు. ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట. జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలి. ఈ సర్క్యూట్లో మనకి ఒక 4 ohms రెసిస్టర్ అండ్ 12 ohms రెసిస్టర్, రెండు రెసిస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేశారు. ఎట్లా? ప్యారలల్గా అంటే ఆ 2 రెసిస్టర్స్ కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి, ప్యారలల్గా కనెక్ట్ చేశారనమాట. ఓకే స్టూడెంట్స్. అండ్ 3 ohms రెసిస్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు దిస్ అగ్రిమెంట్. సో ఒక 3 ohms రెసిస్టర్స్ని ఈ రెండు కొన్న వాటికి యాడ్ చేశారు. అంటే ఇక్కడ ఒక 3 ohms రెసిస్టర్ ఉంది. ఒక 3 ohms రెసిస్టర్ని ఎలా కనెక్ట్ చేశారు? సిరీస్లో కనెక్ట్ చేశారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి స్టూడెంట్స్. ఈ 2 రెసిస్టర్స్ ఏమో ప్యారల్లో కనెక్ట్ చేశారు అండ్ దీనికి ఒక 3 ohms రెసిస్టర్ని సిరీస్లో కనెక్ట్ చేశారనమాట. అండ్ ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవు. సో దట్ ఈస్ అంతే అనమాట. దీనికి బ్యాటరీ కనెక్ట్ చేశారు. సో సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్, దట్స్ ఇట్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ వాల్యూస్ రాసుకోవాలి కదా. చూస్తే కనుక సో బ్యాటరీ ఏమో 12 volts అనమాట. అండ్ ఇదేమో ఎంత? 4 ohms. అండ్ ఇది వచ్చేసేమో 12 ohms. అండ్ ఇది వచ్చేసేమో 3 ohms. ఇది టోటల్ సర్క్యూట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం టోటల్గా దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వి వాల్యూ ఇచ్చారు. అండ్ ఈ కరెంట్, ఈ సర్క్యూట్ మొత్తంలో ఉన్న కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఈ సర్క్యూట్ మొత్తానికి మనం ఇచ్చే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. బట్ మనకి ఇంకేం కావాలి? నార్మల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే V ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్, ఓమ్స్ లా ప్రకారం, అకార్డింగ్ టు ఓమ్స్ లా. సో మనకి సర్క్యూట్లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఆల్రెడీ తెలుసు. అండ్ సర్క్యూట్లో ఉన్న కరెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇంకోటి మనకి ఏం కావాలి? ఇక్కడ సర్క్యూట్ మొత్తంలో ఉన్న రెసిస్టెన్స్ కావాలి. సో సర్క్యూట్ మొత్తంలో ఉన్న రెసిస్టెన్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఉంది. సర్క్యూట్ మొత్తంలో ఉన్న ఓవరాల్ రెసిస్టెన్స్ కావాలన్నమాట. మనకి R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలి. అప్పుడు మనం దాన్ని Vతో డివైడ్ చేస్తే కనుక కరెంట్ వాల్యూ వచ్చేస్తుంది. సో అది మన ఎయిమ్ స్టూడెంట్స్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద R ఈక్వలెన్స్ అనమాట. సో అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో R ఈక్వలెన్స్ కావాలంటే చూడండి, ఇక్కడ ఈ రెండు కూడా ప్యారలల్లో ఉన్నాయి. సో మనకి రెండు రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు వాటి యొక్క రెసిస్టెన్స్ ఎంత మనకి తెలుసు కదా. దట్ ఈజ్ 1/RP ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 కదా. రెసిస్టెన్స్ ప్యారల్ కనెక్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, సో 1 ఒక రెసిస్టెన్స్ ఏమో 4 ohms, ఇంకో రెసిస్టెన్స్ ఏమో 12 ohms. సో ఫైనల్గా ఇక్కడ మనం 1/4 కామన్ తీస్తే 1 ప్లస్ 1/3 వస్తుంది. సో దట్ ఈస్ 3 ప్లస్ 1 అంటే 4/3 వస్తుంది. ఫైనల్లీ మనకి వాల్యూ వచ్చేసి 1/3 వస్తుంది. సో దీని నుంచి రెసిస్టెన్స్, ప్యారలల్ రెసిస్టెన్స్ వచ్చేసి 3 ohms. అండ్ దీంతో పాటు మనకి ఇంకేమి ఇచ్చారు? సిరీస్లో ఒక రెసిస్టెన్స్ ఇచ్చారు, ఇంకొక 3 ohms. సో ఫైనల్లీ R ఈక్వలెన్స్ ఏమవుతుంది స్టూడెంట్స్? దేర్ ఫోర్ R ఈక్వలెంట్ ఈక్వల్ ఏమైంది? సో ఇక్కడ ఈ రెండింటి బదులునేమో ఒక 3 ohms రెసిస్టర్ వచ్చేసింది, ప్యారలల్ మర్చిపోండి. అండ్ ఇంకొక 3 ohms రెసిస్టర్ ఉంది. సో రెండు రెసిస్టర్స్ సిరీస్లో ఉంటే ఫార్ములా ఏంటి? సింప్లీ R ఈక్వలెన్స్ ఈక్వల్ టు R ప్లస్ R1 ప్లస్ R2 కదా. సో అట్లా 3 ohms ప్లస్ 3 ohms టోటల్గా మనకి 6 ohms అయింది. 6 ohms రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో టోటల్ రెసిస్టెన్స్ తెలిసిపోయింది కదా, 6 ohms. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దీని నుంచి I వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? V/R ఈక్వలెన్స్. సో V అంటేనేమో 12, R ఈక్వలెన్స్ ఏమో 6.
సో I ఈజ్ ఈక్వల్ 12/6 అంటే ఇట్ ఈస్ ద ఎంత స్టూడెంట్స్ 2 ohms అండ్ 2 amperes కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. సో ఫైనలీ I ఈజ్ ఈక్వల్స్ 2 amperes కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి స్టూడెంట్స్, ఓకేనా. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అనమాట. వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.